హలో మిత్రులారా, కథనాల వేదిక మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చేసాము. అదేంటంటే తుంగభద్ర నది రాక్షసుడు అనమాట. ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా. తుంగభద్ర నదీ తీరంలో ఒక ప్రశాంత గ్రామం ఉండేదన్నమాట. అక్కడ ప్రజలు సమన్వయంగా జీవించేవారు, పంటలను సాగు చేసేవారు. కానీ ఒకరోజు గ్రామంపై భయానక నీడ కమ్ముకుంది. ఒక భయంకర రాక్షసుడు వారిని వేధించడం మొదలుపెట్టాడు. రాక్షసుడేమో ఘోరంగా గర్జించాడు. పంటలను నాశనం చేసి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశాడు. అతని ఉనికి వారి జీవితాలను భయానక స్వప్నంగా మార్చింది. గ్రామస్తులు సాయం కోసం ఎదురు చూశారు. వారు పాపం వాళ్ళ ఇళ్లలో దాక్కొని ఏదో ఒకడు రావాలని ప్రార్థించారు. ఈ గందరగోళంలో చంద్ర అనే యువకుడు ముందుకు వచ్చాడనమాట. మనలో కూడా ఒకరుంటారు కదా చాలా ధైర్యంగా. అలాగా చంద్ర అనే యువకుడు ముందుకు వచ్చాడు. అతడు రాక్షసుణ్ణి ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. చంద్ర అన్నాడు, ఈ రాక్షసుడు మన గ్రామాన్ని ఇక నాశనం చేయనివ్వను, నేను అతనితో యుద్ధం చేస్తాను అన్నాడు. గ్రామస్తులను అతన్ని ఆపుతూ చెప్పారనమాట. ఏమనంటే, చంద్ర పోకు, రాక్షసుడు చాలా శక్తివంతుడు. కానీ చంద్ర తన నిర్ణయంలో తట్టిపోయాడు. తన చేతిలో కత్తితో చంద్ర తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతడు దట్టమైన అడవులు, రాళ్ల మార్గాలను దాటాడు. చంద్ర తన మనసులో అనుకున్నాడు, నేను ధైర్యంగా ఉండాలి, గ్రామస్తులందరూ నన్ను ఆశ్రయిస్తున్నారు. చివరికి చంద్ర రాక్షసుడి గుహం చేరుకున్నాడు. రాక్షసుడు నదీ తీరంలో నిద్రిస్తున్నాడు. చంద్ర అరవసాగాడు, ఎదురు చూడు, రాక్షసుడు ధైర్యంగా ఉంటే నన్ను ఎదుర్కో. రాక్షసుడితో యుద్ధం చేసి తన చేతులతో దాడి చేయగా చంద్ర చాకచక్యంగా తప్పించుకున్నాడు. చంద్ర అన్నాడు, నీకు శక్తి ఉంటే నాకు బుద్ధి ఉంది, నేను నిన్ను ఓడిస్తాను. చదువుతో రాక్షసుడి నదీ తీరాన్ని లాక్కొచ్చాడు చంద్ర. రాక్షసుడు జారి నదిలో పడిపోయాడు. చంద్ర గట్టిగా అన్నాడు, ఇది నీ అంతం రాక్షసుడా. గ్రామస్తులు చంద్రను ఆనందంతో స్వాగతించి, నువ్వు మా రక్షకుడివి చంద్ర అన్నారు. గ్రామం అంతా దీపాలతో, సంగీతంతో తమ వీరుణ్ణి గౌరవిస్తూ ఆనందం పంచుకుంది. ఈ విధంగా మనకి ఏం తెలిసింది? ధైర్యం, విజ్ఞానం, సంకల్పం కూడా ఎంతటి విఘ్నాలను అయినా జయించగలవు.